సో ఇక రిపేర్ చేయలేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కువ మంది అంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నిరాశావాదాన్ని ప్రోత్సహించడం. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా సంకటంలో ఉన్నమాట వాస్తవం. ఒక పక్కన రాష్ట్ర విభజన వల్ల ఆర్థిక వనరులు నష్టపోవడం, మరి నాన్న తంటాలు పెడేదో కొంత ప్రయత్నం చేస్తుంటే జరుగుతున్న మంచి మొత్తాన్ని కూడా ఆపేయటం, ఒక తుగ్గలకు లాంటి పాలన రావటం, పెట్టుబడులను ప్రోత్సహించకుండా ఉండటం, మరుగు సదుపాయాల మీద దృష్టి పెట్టకుండా పూర్తిగా సంక్షేమం మీదే దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో చాలా నష్టానికి దారితీసినమాట వాస్తవం. అదివరకు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసినవన్నీ కూడా ఆయన ఓన్ చేసుకుని మరింత సమర్థంగా చేసి నేను బాగా చేశానని చెప్పుకున్నాను. అక్కడి నుంచి వెళ్ళారు. అదే సమయంలో సంక్షేమాన్ని చేసుకున్నారు, రెంటిని సమతూకాన్ని పాటించారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గతంలో చేసిన పనులన్నీ కూడా ఓన్ చేసుకుని మరింత హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ మరింత మరుగు సదుపాయాలు బాగు చేసి పెట్టుబడులు పెంచి మేము ఇంకా బాగా చేసామని సగర్వంగా చెప్పుకోగలిగారు. అది విజ్ఞుల పాలన. అలా కాకుండా మీరేం చేశాను నేను సమాధి చేస్తాను, దాన్ని మార్చేస్తాను అంటే తొక్కులకు పాలన. అలాగే పెట్టుబడులు వస్తే వాళ్ళని చావగొడతాను, వాళ్ళని ఏడిపిస్తాను, పాపం చేసినట్టుగా వాళ్ళని భావించేట్టు చేస్తాను, పారిపోయేట్టు చేస్తాను. ఇది ముందు చూపున్న పాలన కాదు. కాబట్టి ఖచ్చితంగా నష్టపోయినమాట వాస్తవమే. కానీ ఏది కూడా ఇక నాశనం అయిపోయింది బాగుపడిందనేది నేను ఒప్పుకోను. పంథా మార్చుకుంటే తెలుగు ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బోడంత వివేకం ఉన్నది, పెరగాలన్న తపన ఉంది. ఆ తల్లిదండ్రులు మా పిల్లలు బాగుపడాలని కోరుకుంటున్నారు. ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం ఉన్నతి కావాలని కోరుకుంటోంది. అక్కడ తెలివితేటలు ఉన్నాయి, చదువు ఉంది, చదువు ప్రమాణాలు బాగోపోయినా కూడా ఎంతో కొంత చదువుకోవాలని తహతహ ఉంది, ఎంటర్‌ప్రెన్యూరియల్ జీల్ ఉన్నది. కాబట్టి దానికి ఇప్పుడైనా పొరపాట్లు సవరించినట్టయితే కొంచెం నష్టపోతాం, జరిగిన నష్టం జరుగుతుంది, కానీ దాని నుంచి బయటపడగలం. ఆ ధైర్యంతో ముందుకెళ్ళాలి. కానీ నాశనం అయిపోయిందంటే ఇంక గొడవ ఎందుకు? ఆధునిక యుగంలో ఏ పరిస్థితులైనా కూడా ఇప్పటికైనా మనసు పెడితే, ఇప్పటికైనా ప్రజలంతా కలిసి వస్తే, ఎప్పటికైనా కులాలు వర్గాలు పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు, మన యువత భవిష్యత్తు, మన రైతుల భవిష్యత్తు ఆలోచిస్తే ఖచ్చితంగా మంచి చాలా చేయొచ్చు. సో ఒక అంశాన్ని ఇంకొక అంశం ఓవర్లాప్ చేస్తుంటుంది. మేధో సంపత్తి బాగా ఉన్నటువంటి మాట వాస్తవమే ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆ మేధో సంపత్తిని కులము, ప్రాంతము ఇది ఓవర్లాప్ చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఏపీలో? ఖచ్చితంగా. ఒకప్పుడు నేను పెరిగినాడు, నేను మీ అందరికంటే ఒక 20 ఏళ్ళతో పెద్దవాడు మేము వయసులో. మేము పెరిగిన కాలంలో కులాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కులాలు కొత్తగా వచ్చినాయి కాదు. కానీ ఆనాడు జాతీయ పోరాటము, ఒక జాతీయ భావము, ఆనాటి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక ముందు చూపు, హేతుబద్ధమైన ఆలోచన వల్ల కులాల ప్రస్తావన తేవడం కానీ, కులాల కారణంగా సమాజం చర్చను కానీ చాలా నీచంగా భావించేవారు. కులానికి అతీతంగా పెరగడం. మా తరంలో చాలామంది అసలు ఏ కులమో తెలియకుండా పెరిగాం, అసలు ఆ కులం ఏంటో తెలియకుండా పెరిగాం. అలాంటిది ఈవేళ మరింత ముందుకెళ్లాల్సింది పోయి ప్రతి చోట కులం, వర్గం, పార్టీ వీటిని ఒక భయంకరమైన సమస్యలుగా తయారు చేసి ప్రజల బుర్రల్లో పూర్తిగా ప్రవేశింపజేసి ఆలోచన చంపేశారు. నేను తెలుగు ప్రజల్ని మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, ఒక్కరోజు కులం పోతుందని నేను అంటాను. కాలక్రమేణా యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జీవిత భాగస్వామిని కులం ప్రాతిపదికన కాకుండా తమ ఆనందం ప్రాతిపదికన, తన భవిష్యత్తులో ఆనందం ప్రాతిపదికన ఎంచుకోవడం మొదలెడితే క్రమక్రమంగా 2-3 తరాల్లో కులం ప్రభావం పోతుంది. కానీ ఈవేళ మీరు ఒక్కటే ఆలోచించండి, కులం పేరుతో వీళ్ళంతా కూడా మిమ్మల్ని నిత్యంలాగా వాడి మెట్లెక్కి మీ నెత్తినెక్కి తొక్కుతున్నారు తప్ప మీ కులాలకు నిజంగా మంచి జరిగిందా? ఫలానా కులం నా పార్టీ అనుకుంటున్నారు మీరు. టీడీపీ అంటే కమ్మవాళ్ళ పార్టీ అని మీరంతా అనుకుంటున్నారు, వైకాపా అంటే రెడ్ల పార్టీ అని మీరంతా అనుకుంటున్నారు, జనసేన అంటే ఆ కాపుల పార్టీ మీరంతా అనుకుంటున్నారు. గుండె మీద చేసి చెప్పండి, మీ నిజంగా మీ కులాల్లో మీరు నమ్మినటువంటి పార్టీ కులం పేరుతో వచ్చిన పార్టీ వల్ల మీ అందరి జీవితాలు బాగుపడుతున్నాయా? మీరు సమితులు అవుతున్నారు వాళ్ళని పెంచడం కోసం, తెలియనటువంటి ఉద్రేకలను పడిపోయి. రెండోది, మీకు పిల్లల చదువు కావాలని చెప్పంటే మీరు మొట్టమొదటి ఆలోచించి బాగా చదువు చెప్పే పంతులు గారు కావాలా, లేకపోతే నా కులం కాదని పొట్టకొస్తే అష్టకులం కావాలా? మీరు ఆలోచించుకోండి. మనకి అనారోగ్యం వస్తే కుటుంబంలో ఎవరికైనా ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడే వైద్యుడు కావాలా, నీ కులం వాడు కాబట్టి కత్తి పెడితే ప్రాణం తీసేవాడు కావాలా? మీకు ఏది ముఖ్యం ఆలోచన. కులాన్ని మించి మీ కుటుంబం అవసరం, మీ ఆర్థిక భవిష్యత్తు అవసరం. కులం ఒకసారి పోతుందని అంటలా, కానీ కులాన్ని పెద్దదిగా చేసి మీ కుటుంబాన్ని మిమ్మల్ని నాశనం చేసుకోబోకండి. మీకు లాభం ఏంటో ఆలోచించుకోండి. ఇంగిత జ్ఞానంతో కూడిన స్వార్థం కావాలి. అది ఉన్నట్టయితే క్రమక్రమంగా మారుతుంది. నాకు ఆ విశ్వాసం ఉంది ప్రజల్లో.
ఈ మూర్ఖత్వాన్ని ఈ పార్టీలు కొంతమేరకు పత్రికలు ప్రవేశపెట్టినా కూడా దాని నుంచి ప్రజలు బయటపడతారన్న నమ్మకం నాకు చాలా ఉంది. సార్ మీకైతే పాజిటివ్ దృక్పథంలో ఆలోచిస్తున్నారు సార్. మేము రెగ్యులర్గా నేను 26 సంవత్సరాల జర్నలిజంలో ఉన్నా, అక్కడ నాటినటువంటి కుల భావం ఆ విషయం లాగా పాయిజన్ లాగా ఎక్కిచ్చారు. దాంట్లో నుంచి భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. కాదంటే సుబ్రావ్ గారు, అంటే ఇప్పుడు 2 మార్గాలు. ఒకటి ఎంత నాశనం అయిపోయింది, సన్యాసం తీసుకోవటం, లేకపోతే ఆత్మహత్య చేసుకోవటం, లేకపోతే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దీని నుంచి బయటపడగలన్న ఆత్మవిశ్వాసంతో ఉన్న అవకాశాలు ఉపయోగించుకోవటం. ఒకప్పుడు ఏమీ అవకాశాలు లేని ప్రపంచంలో వాడు ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు టెలిఫోన్ చేసుకోవాలంటే మా చిన్నప్పుడు మా ఊరు మొత్తంలో ఒక టెలిఫోన్ ఉండేది. అది కోఆపరేటివ్ రైస్ మిల్ ఒకటి పెట్టారు. మా ఊరి సర్పంచ్ గారు పెద్ద మనుషులు అంతా దాని మీద ఉన్నారు. అక్కడ ఒక ఫోన్ ఉండేది, దూరం నుంచి చూసేవాళ్ళం. ఇవాళ ఫోన్ లేని వాడు ఏ గ్రామంలో ఎవరు ఉన్నారా? ఇవాళ అందరికీ ఆల్మోస్ట్ మార్కెట్లో అమ్ముకోవాలంటే, మీరు చేసిన ఉత్పత్తి అమ్ముకోవాలంటే అసలు మార్కెట్ ఏ రేటు మీకు తెలిసేది కాదు. ఆ ఊళ్ళో ఉన్న షావుకారు ఏ రేటు చెప్తారని కమ్మాలి. ఇవాళ ప్రపంచం అంతా ఎక్కడుందో మీరు టకాన్ని తెలుసుకోగలుగుతున్నారు కదా. వర్షం ఎప్పుడు వస్తుంది కూడా. కాబట్టి మీకు సమస్య ఉన్నట్టుగా అవకాశాలు కూడా పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. పూర్వం అసలు ఈ గంట సేపు మనకు రికార్డింగ్ జరుగుతుంటే 10 సార్లు కరెంట్ పోయి ఉండేది. ఇవాళ కరెంట్ పోతే ఆశ్చర్యంగా చూస్తున్నాం. కాబట్టి మనం బాధలు చూస్తున్నాం, బాధలు లేవని నేను అంటలా, చాలా తప్పు. అవకాశాన్ని కూడా చూడండి. మనిషి మేధస్సు ఎప్పుడు కూడా అవకాశాలను ఉపయోగించుకొని బాధల నుంచి బయటపడాలి. కానీ బాధలను చూసి మునిగిపోయి కన్నీళ్లు కార్చి అవకాశాన్ని ఎదుర్కోవడం అనేది విజ్ఞాన లక్షణం కాదు. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సార్, అది మీరు చెప్తున్నారు విఘ్నతగా ఆలోచించండి, భావోద్వేగాలకు గురి కావద్దని మీరు చెప్తున్నారు. దానికి కూడా కులాన్ని ఆపాదించేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే అది మనం 100కి 100 మందిని మనసుల్ని మార్చలేం. మీలో విశ్వసనీయత ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, మీలో సమాజానికి మంచి చేసినటువంటి ధైర్యం ఉంటే, ప్రజలకు మీ మీద ఆ నమ్మకం ఉంటే 100కి 78 మంది ఖచ్చితంగా మంచి మాటకి, మంచి ఆలోచనకి వాళ్ళ పనికొచ్చేదైనప్పుడు దానికి ఆ మార్గాన్ని పెడతారు. 5-10 మంది మూర్ఖులు అయ్యండి వాళ్ళ వేళతో వాళ్ళ కళ్ళు పొడుచుకున్న వాళ్ళు ఉంటే అనుభవం నుంచి నేర్చుకుని తర్వాత బయటపడతారు. కాబట్టి మనం పాపులారిటీ కాంటెస్ట్లో లేము. మనం ఇది మన సమాజం. ఈ సమాజం నుంచి మనం పుట్టాం. ఈ సమాజం మనకు బోల్డ్ అన్న అవకాశాలను ఇచ్చింది. ఒక సామాన్యంలో ఉన్న వాళ్ళు ఇంత పెంచింది. ఒక మంచి సమాజం చూడాలని కలగంటున్నాం మనం. మరి దానికి అనుగుణంగా హేతుబద్ధంగా ఆలోచిస్తున్నాం. దీనిలో కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, ప్రాంతం అక్కర్లేదు. చెప్పేది వాస్తవమా కాదా, చెప్పేది హేతుబద్ధమా, తార్కికంగా ఉందా, మన అనుభవం ఇది బాగుందని చెప్తుందా కాదా, ఇది కనుక సరిగ్గా ఉంటే ఖచ్చితంగా సమాజం కదులుతుంది. కొంచెం ఆలస్యమైనా కూడా మంచి జరుగుతుంది. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ గురించి మీకు బాగా తెలుసు. అక్కడ ప్రాంతీయవాదం అనేది పెంచి పోషిస్తున్నట్టు కనిపిస్తుంది. సో అది కూడా ప్రభావం చూపిస్తుంది రాబోయే రోజుల్లో. అందుకని ఇప్పుడు అసమానతలు ప్రాంతీయంగా అనివార్యంగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ చూడండి, గతంలో ఏమనుకునే వాళ్ళం, అయ్యా 26 కోట్ల జనాభా, అత్యంత దుర్భరమైన దారిద్ర్యము, విపరీతమైన అవినీతి, గోండా రాజ్యము, కులతత్వం, ఇక ఆ రాష్ట్రం బాగుపడదు అనుకున్నాం. ఒక్క మనిషి, ఏ పార్టీ అలాంటి వాడు పక్కన పెట్టండి, ఒక్క మనిషి ఈవేళ ఒక 5-6 ఏళ్ల కాలంలో ఉత్తరప్రదేశ్కి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపెట్టగలుగుతున్నాడు. ఇవాళ ఎక్కడ చూసి ఉత్తరప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెరుగుతుంది, పెట్టుబడి ఎట్లా వస్తున్నాయి. ఇందాక చెప్పాను, 74,000 కోట్ల రూపాయలు మిగులున్నది రెవెన్యూలు. దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలు కలిపితే కూడా రెవెన్యూ మిగిలిన అంత లేదు. రెవెన్యూ లోటు కూడా చూస్తే అంత లోటే ఉంది. ఒక నిరుపేద రాష్ట్రం, వెనకబడ్డ రాష్ట్రం అన్ని రకాలుగా. అట్లాగే ఒరిస్సా ఎవరు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అనుకోలే. గతంలో చాలా వెనకబడ్డ రాష్ట్రంలో భావించేవాళ్ళు. 26,000 కోట్ల రూపాయల మిగులు. అదే సమయంలో రాజకీయంగా ప్రజల మన్నన పొందుతున్నారు. వీళ్ళు ఆర్థికంగా మంచి పని చేస్తున్నారు, జీవితాలని పెంచుతున్నారు, రాజకీయంగా కూడా మన్నన పొందుతున్నారు. మంచి నాయకత్వం ఉంటే, దూరదృష్టిన నాయకత్వం ఉంటే, వ్యక్తిగత స్వార్థం లేకుండా సమాజం కోసం ఆలోచించే నాయకత్వం ఉంటే ఇంత దుర్భర పరిస్థితుల్లో కూడా సాధ్యమే. అలాంటిది ఒక ఉత్తరప్రదేశ్ సాధ్యమైతే, ఒక ఒరిస్సాలో సాధ్యమైతే, ఇంత చరిత్ర ఉండి, ఇంత నాగరికత ఉండి, ఇంత విద్య ఉండి, ఇంత విద్వత్తు ఉండి ఆంధ్రప్రదేశ్ నుంచి సాధ్యం కాదు. 100% సాధ్యం. అది ఈజీ అని అంటలా, సాధ్యం. నా జీవితం నేర్పిన పాఠం అది. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా వెళ్ళినప్పుడు 23వ స్థానంలో ఉండేది జిల్లా. ఎప్పుడు చెప్పేవాళ్ళు, కథ చెప్పేవాళ్ళు ఇప్పుడు నాకు. బ్రహ్మాండ రెడ్డి గారు ఆ జిల్లా ఏర్పాటు చేశాక తిరిగి వెళితే రావణాసుడి కష్టంలా ఉంది ఈ జిల్లా. గుంటూరు జిల్లా వెనకబడ్డ ప్రాంతం, నెల్లూరు జిల్లా వెనకబడ్డ ప్రాంతం, కర్నూలు జిల్లా వెనకబడ్డ ప్రాంతం తీసుకొచ్చి పెట్టామన్నాడు. 9 నెలల్లో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చాను నేను. ప్రతి ఇండికేటర్లో కూడా 2 లక్షల ఎకరాల నీటిపారుదల రైతులంతా ముందుకు వచ్చి చేసుకున్నారు. మీరు సరైన మార్గం చూపెడితే మన ప్రజల్లో అద్భుతమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని బయటకు తీయాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి, సరైన మార్గాన్ని చూపెట్టాలి.
కానీ ఇవాళ ప్రచారం సార్ పెత్తనందాలకి పేదలకి ధనికులకి మధ్య అని చెప్పి ఈ వేరియేషన్ తీసుకొస్తున్నారు కదా, ఇది పేదలకి చాలా ధనవంతులకి ఇది మధ్య. ప్రమాదకరమైనటువంటి చర్చ, ప్రమాదకరమైనటువంటి ఈ పోలరైజేషన్. సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు పెంచే వ్యవస్థ కావాలి, కానీ మీరు కష్టపడి మీరు పెరిగితే మీ మీద ద్వేషాన్ని పెంచే వ్యవస్థను తీసుకొస్తే సమాజం అల్లకల్లమవుతుంది. కమ్యూనిస్ట్ దేశాలు ఏమైనా, ఒక రష్యా కానీ, ఒక ఉత్తర కొరియా కానీ, లేకపోతే ఆనాటి కమ్యూనిస్ట్ కానీ పూర్తిగా ఎందుకు పతనం అయిపోయినాయి? అనూహ్యంగా చాలా స్వల్పకాలంలో ఎందుకని గోడలు బద్దలైపోయినాయి? మీరు అందరినీ పెంచే ప్రయత్నం చేయకుండా, సృజనశక్తిని పెంచకుండా, ఉత్పాదకతని పెంచకుండా, పోటీని పెంచకుండా ద్వేషాన్ని పెంచారు, అసూయని పెంచారు. వాడు తలకాయలు తీసేశారు. దేశం సర్వనాశనం అయిపోయింది. తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ చూడడం ఎందుకు? ఎవరన్నా పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు జర్మనీకి పోవాలని చెప్పిన ప్రాణం కోల్పోవడం ఒక్కడున్నాడా? తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీ పరిపోవాలని చెప్పిన అక్కడ బెర్లిన్ వాళ్ళు కట్టినా కూడా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఉత్తర కొరియా దక్షిణ కొరియా చూడండి, ఎవడన్నా దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకి వెళ్ళాలని కోరుకుంటున్నారా? ఉత్తర కొరియా నుంచి పరిపోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రపంచం చూసింది. అసూయతోనో ద్వేషంతోనో కాదు. నిజాయితీగా సంపాదిస్తే డబ్బు అంటే ఏమిటి? సంపద సృష్టి. డబ్బు అంటే నోట్లు గుద్దేసేది కాదు. నిజాయితీగా సంపాదిస్తే, దోచుకున్న డబ్బు అవినీతి డబ్బు కాదు, నిజాయితీగా సంపాదిస్తే వాళ్ళు సమాజానికి మేలు చేశారు. యాపిల్ కంపెనీ వాడు ఉన్నాడు, అప్పుడు కోటీశ్వరులు అయినారు. కానీ మనకి యాపిల్ ఫోన్ మనం కావాలనుకుంటున్నాం, కానీ బలవంతంగా కొనిపించాడు వాడు. అది కదా, మనకు లాభం ఉందని అనుకుంటున్నాగా. అది కాకపోతే ఇంకోటి కొనుక్కోవచ్చుగా మనం. అంచేత సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసి కొందరు ఎదిగితే అది మనం గర్వంగా భావించాలి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి, కానీ వాళ్ళని ద్వేషించడమో అసూయ పెంచడమో, ఇదేదో కాస్త పెరిగిన వాళ్ళకి పెరగిన వాళ్ళకి మధ్య తేడా. ఎవరైనా పెరగలరు. మనం అందరూ సామాన్య కుటుంబాల నుంచి వచ్చాం. ఎవరు ఎవరినైనా సరే మన దగ్గరకు వచ్చి నేను నీకంటే పెద్దవాళ్ళని చెప్పుకోమనండి, బోర్డు డబ్బులుంటే ఉండొచ్చు, చెప్పమండి, ఎలా చెప్తారు? మన మేధస్సు వికసిస్తే, మన క్రమశిక్షణ ఉన్నట్టయితే ఎవరితోనే పోటీ పడగలం, ఏ స్థాయికి రాగలం. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఆ మేధస్సు వికసించి ఏర్పాటు చేయడం, ఆరోగ్యాన్ని పెంచి ఏర్పాటు చేయడం, అవకాశాలను అందించడం, ఎదిగే అవకాశాలు కల్పించడం. అంతేగాని వాడు పెద్దవాడు రా, వాడిని చంపేద్దాం, వాడిని నరికేద్దాం, లేదా వాడి మీద ద్వేషం పెంచుకుందాం, ఇది మూర్ఖులు చేసే పని. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము ముందున్నాం అని చెప్పి ఇంకొక ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒకవైపు ఏమో కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. నిజంగా ముందుంటే సంతోషపడదాం. మనం చూడాల్సింది పెట్టుబడులు ఏ మేరకు వస్తున్నాయి, పెట్టుబడి పెట్టిన వాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ రెండు విషయాల్లో వాస్తవం అంటే మనందరికీ తెలుసు. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టడం. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిశ్రమలు లేని వాతావరణంలో, ఆర్థిక సరళీకరణ లేని కాలంలో పరిశ్రమలు పెట్టి రిస్క్ తీసుకుని మన రాష్ట్రం కోసం చేద్దామని వచ్చిన వాళ్ళు కన్నీళ్ళు దిప్పించారు. వీళ్ళు ఇతర రాష్ట్రాలకు పరిపోయేట్టు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చానని కన్నీళ్ళు ఖర్చు ఏర్పాటు చేశారు, కొత్తవాడు రాకుండా చేశారు. కాబట్టి నిజంగా కనుక మనసు మారి రాష్ట్రంలో పెట్టుబడులు పెంచే ఏర్పాటు ఉంటే, రాష్ట్రంలో ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటిస్తే, రాష్ట్రంలో మరుగు సదుపాయాలను పెంచితే చాలా సంతోషించాలి. మనం రాజకీయ పార్టీలు ఎవరైనా సరే మంచి చేస్తే మనం సంతోషించాలి, మంచి చేయాలని కోరుకోవాలి.